తప్పు చేస్తున్నావురనే అంటే నువ్వేదన్నా ఒక పని చేసినప్పుడు దేవుడు లేడు, నేను అడిగేవాళ్ళు లేడు, మీ మాస్టర్ లేడు, మీ పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక తుంట్ర పని చేయి. ఆ తుంట్ర పని చేసినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత నీ మనసు ఏమంటే చెప్పనా, ఎందుకు చేసావురా అని లాగుతుంటా చూసారా. అది అలా లాగుతుందంటే ఆ కాన్షియస్సే చెప్తుందంటే ఏమని చెప్పండి, దీన్ని పెట్టినోడు ఎవరో ఉన్నాడు, నేను కంట్రోల్ చేయడానికి పెట్టినవాడు ఎవడు ఉన్నాడు. ఆ మనస్సాక్షి చెప్తుంది ఆయన ఉన్నాడని, ఆ మనస్సాక్షి చెప్తుంది. అందుకే ఈ మనస్సాక్షి ప్రకారం మనకు అర్థం అవుతుంది ఏంటంటే దేవుడు ఈ మనస్సాక్షిని పెట్టాడని స్పష్టంగా ఈ రామభద్ర చెప్తుంది. దేవుడు అనే ఒక ఆయన ఆ మనస్సాక్షిని పెట్టాడు గనకే అది పనిచేస్తుంది. ఏ వాడబడాలన్నా ఏని పుట్టించేవాడు ఒకడు ఉండాలి. అవన్నీ ఉంటేనే ఈ యొక్క వస్తువులు అవన్నీ పనిచేస్తాయి. మీకు అర్థమైతే మనలో ఒక మనస్సాక్షి, తప్పు ఒప్పు, మంచి ఫీల్, లవ్, అపరాధ భావం, రకరకాలు ఈ ఫీల్స్ అన్నీ మనలోకి వస్తున్నాయంటే దీన్ని పెట్టింది ఎవరు చెప్పండి, ఎవరో ఉన్నారు.